ఆ ₹5కి ఏమొస్తుందమ్మా? ₹5 శాస్త్రీ బాంబ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. విజయవాడ కనకదుర్గ ఆలయ అధికారులు ఈవో నిర్వాహకం వల్ల మంత్రి నారా లోకేష్ భక్తులకి క్షమాపణలు చెప్పారు. క్షమాపణలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నిన్న ఉదయం ఒక వరప్రసాద్ అని ఒక భక్తుడు ఇదే కౌంటర్ వద్ద అంటే ప్రసాదం కౌంటర్ వద్ద అమ్మవారిని దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకోవడానికి ప్రసాదం కౌంటర్ వద్దకు వచ్చారు. అయితే తనకి కొంత దాహంగా ఉండడంతో ఈ పక్కనే ఉన్నటువంటి ప్రసాదం కౌంటర్ పక్కనే ఉన్నటువంటి ఈ వాటర్ ట్యాంకుల వద్దకు వచ్చి వాటర్ తాగే ప్రయత్నం చేశారు. కానీ ఈ వాటర్ ట్యాంకులో వాటర్ లేవు. వాటర్ లేకపోవడంతో పాటు చుట్టుపక్కల ఎక్కడా కూడా ఆలయ అధికారులు భక్తుల కోసం వాటర్ని ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదు. ఈ నేపథ్యంలో అసహనానికి గురైన వరప్రసాద్ సోషల్ మీడియాలో వెంటనే ఎక్స్లో నారా లోకేష్కి పోస్ట్ పెట్టారు. ఇది పరిస్థితి, ఇక్కడ భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, తాగునీరు తాగడానికి కూడా లేదంటే ఇబ్బందులు పడుతున్నారని చెప్పడంతో వెంటనే నారా లోకేష్ స్పందించి ఆ భక్తులతో పాటు ఆలయానికి వచ్చే భక్తులకి క్షమాపణ చెబుతున్నానంటూ ఆయన తన ఒక ఎక్స్లో పోస్ట్ చేసి వెంటనే సమస్యను పరిష్కరిస్తున్నామని చెప్పారు. వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఈ 2 వాటర్ ట్యాంకులు ఇక్కడ మనకు కనబడుతున్న ఈ 2 వాటర్ ట్యాంక్ని క్లీన్ చేశారు. అంతకుముందు వరకు ఈ వాటర్ ట్యాంకులు అయితే వాటర్ ఇక్కడైతే ఉన్నాయి కానీ వాటర్ లేవు. అంతేకాదు లోపలంతా కూడా డస్ట్ పెరిగిపోయింది, పాకుడు మొత్తం కూడా పాచి పెరిగిపోవడంతో ఇవన్నీ కూడా నిరుపయోగం ఉన్నాయి. నిన్న నారా లోకేష్ వెంటనే ఆ పోస్ట్ పెట్టిన తర్వాత వరప్రసాద్ అనే వ్యక్తి పోస్ట్ పెట్టిన తర్వాత వెంటనే ఆయన తన టీంను పంపించి ఇక్కడ అధికారిని అలర్ట్ చేసి ఈ 2 ట్యాంకులు కూడా క్లీన్ చేయించడంతో పాటు వాటర్ని పొందుపరిచారు. ఈ నేపథ్యంలో వెంటనే క్లీన్ చేసి వాటర్ పొందుపరచడంతో ప్రస్తుతం భక్తులందరూ కూడా ఈ వాటర్ని తాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అనేక ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు, అమ్మవారి దర్శనం చేసుకోవడానికి కొండెక్కుతారు, కొండ నుంచి దిగుతారు, ఇక్కడ ప్రసాదం కౌంటర్కి వచ్చి భక్తులు ప్రసాదం తింటూ ఉంటారు. అయితే ఇలాంటి ప్రాంతంలో కనీసం తాగునీరు కూడా అందించలేకపోవడం అనేది ఖచ్చితంగా అది ఒక ఆలయ అధికారుల వైఫల్యంగానే చూడాలి. అంతేకాదు ఎందుకంటే భక్తులకి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఆలయ అధికారుల మీద ఉంటుంది, ఎండోమెంట్ శాఖ మీద ఉంటుంది. కానీ ఎక్కడా కూడా అది చేయలేదు. ఒకసారి వెళ్తా మాట్లాడదాం. సార్, అంటే ఇంతకుముందు ఇక్కడ వాటర్ ఏమైనా ఉండేదా, ఇప్పుడు ఏర్పాటు చేశారా? ఇప్పుడు ఇంతకుముందే ఏర్పాటు చేసినట్టు వాటర్ మేము కూడా ఇవాళే వచ్చినాం కొత్తగా, ఇంతకుముందు అయితే రాలేదు. ఇందాక వాటర్ లేవనే చెప్పారు, లేవని అంటున్నారు. మేము కూడా ఇప్పుడే వచ్చినాం, మేము దర్శనం అయిపోయింది. వాటర్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఉన్నాయి. క్లీన్ చేశారు, ఇప్పుడిప్పుడే క్లీన్ చేసి ఇప్పుడు పెట్టుతున్నారు. ఇంతకుముందు ఇంత స్పెషాలిటీ లేకుండే, వాటర్ స్పెషాలిటీ ఏం లేదు, ఇప్పుడే క్లీన్ చేశారు. వాటర్ తాగారు ఎలా ఉన్నాయి? ఇప్పుడు పర్లేదండి, పర్లేదు. వాటర్ లో కూడా పచ్చడి ఇట్లా ఏం రావట్లేదు, పర్లేదు, బాగానే వస్తున్నాయి, నీటిని వస్తున్నాయండి. ఇప్పుడైతే బాగానే ఉన్నాయి. మాది తెలంగాణ స్టేట్ అండి, వనపర్తి డిస్ట్రిక్ట్. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయండి, ప్రస్తుతం బాగున్నాయి. వాటర్ అయితే ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్నాయి, వాటర్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇది వాటర్ అంతా కూడా కొంత నిన్న నారా లోకేష్ చెప్పడంతో ఆయన అధికారులను ఆదేశించడంతో వాటర్ అంతా కూడా ఏర్పాటు చేశారు. చూడొచ్చు, స్వచ్ఛమైన తాగునీరు ప్రస్తుతం ఇక్కడ అందుబాటులోకి వచ్చాయి. అది కూడా మంత్రి నారా లోకేష్ చొరవ కారణంగానే చెప్పాలి. ఎందుకంటే కనకదుర్గ టెంపుల్ అంటే ఇక్కడ మనకు తెలంగాణ నుంచి వచ్చిన భక్తులు మనతో మాట్లాడారు. తెలంగాణ కాదు, అటు కర్ణాటక నుంచి వస్తారు, తమిళనాడు నుంచి అమ్మవారి దర్శనానికి వస్తారు. అలాంటి ప్రాముఖ్యత కలిగినటువంటి అమ్మవారి టెంపుల్లో ఒకసారి మనం చూస్తే భక్తుల తాకిడి కూడా అలాంటి టెంపుల్లో కనీసం తాగునీరు ఏర్పాటు చేయకపోవడం అనేది ఆలయ అధికారుల నిర్లక్ష్యమనే ఖచ్చితంగా చెప్పాలి. ఈవో ఉన్నప్పటికీ పట్టించుకోలేదనే చెప్పాలి. నేరుగా మంత్రి నారా లోకేష్ రంగంలోకి దిగి ఆయన అలర్ట్ అయ్యి ఆయన అధికారులని అలర్ట్ చేసి తన టీంని అలర్ట్ చేసి ఇక్కడ మంచినీరు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఇక్కడ ఆలయంలో ఇక్కడ పనిచేయాల్సిన ఆలయ అధికారులు పట్టించుకోకపోవడం వల్లే మంత్రి నారా లోకేష్ సమస్య ఆయన దగ్గరికి వెళ్ళింది, ఆయన పరిష్కరించాల్సి వచ్చింది. మొత్తం వ్యవహారం చూడొచ్చు, మొత్తం కూడా అందరూ కూడా బాటిల్స్తో కూడా వచ్చి వాటర్ పట్టుకున్నారు. ఒకవేళ నారా లోకేష్ కనుక ఈ సమస్యను పరిష్కరించకపోతే చాలామంది ఆలయానికి వచ్చే చాలామంది భక్తులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు కేవలం వాటర్ ట్యాంకులు మాత్రమే తాగునీరు డ్రింకింగ్ వాటర్ని పెట్టారు తప్పించి లోపల వాటర్ లేదు. మొత్తం కూడా పాకుడు ఉండిపోయి వాటర్ అంతా కూడా కలర్ మారి వచ్చేదని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన నారా లోకేష్ ఇదంతా కూడా పరిష్కరించారు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే నారా లోకేష్ సమస్యను ఎంత వేగంగా పరిష్కరిస్తున్నారో మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఉదయం ఆయన ఒక వరప్రసాద్ అనే వ్యక్తి పోస్ట్ పెట్టిన వెంటనే స్పందించి వీటిని క్లీన్ చేయించడంతో పాటు ఒక మంచి క్వాలిటీ వాటర్ అంతా కూడా దీంట్లో పొందుపరిచారు. ఇదే కాదు, ఏ సమస్య అయినా అంటే ఇతర దేశాల్లో చిక్కుపోయినటువంటి ఎవరైనా కానీ నారా లోకేష్కి ఒక ట్వీట్ చేసినా తమ సమస్యను చెప్పుకున్న వెంటనే వాళ్ళని ఇండియాకి తీసుకొస్తున్నారు, సొంత ఊళ్ళకి తీసుకొస్తున్నారు. ఏదన్నా రోడ్డు బాగోలేదని ఒక ఫోటో పెట్టి సమస్యను పరిష్కరించాలని చెప్తే వెంటనే ఆ సమస్యను
పరిష్కరిస్తున్నారు. నిన్న ఈ తాజా ఎగ్జాంపుల్ మనం చూస్తే వెంటనే వాటర్ ఇబ్బందిగా ఉందని ఒక వ్యక్తి పోస్ట్ పెట్టడంతో వెంటనే స్పందించి వాటర్ అంతా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ నారా లోకేష్ మీద ప్రశంసలు అయితే కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు నిర్లక్ష్యం వహించినప్పటికీ ఆ బాధ్యతను ఆయన తీసుకుని భక్తులకి క్షమాపణలు చెప్పి ఇలాంటి సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని వాళ్ళకి వివరణ ఇచ్చి వెంటనే సమస్యను పరిష్కరించడం పట్ల సర్వత్రా అయితే హర్షం వ్యక్తమవుతుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.